నాగ చైతన్య తండేల్ మూవీ ఎలా ఉందో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మన మూవీ అప్డేట్స్. మూవీ ప్లాట్ విషయానికి వస్తే మనం ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది మూవీ ఎలా ఉండబోతుందో అని. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ గుడ్ వన్, ఒకసారి చూడొచ్చు, ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఒకటి డిఎస్పి మ్యూజిక్. ఈ మూవీకి డిఎస్పి సాంగ్సే బ్యాక్ బోన్. సెకండ్ వన్ మన తాండేల్ రాజు పర్ఫార్మెన్స్. ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే యాక్టింగ్ లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ సాయి పల్లవి కొన్ని సీన్స్ తో తన కళ్ళతోనే యాక్టింగ్ ఇచ్చి పడేసింది. ఫోర్త్ వన్ ఇది రియల్ లైఫ్ స్టోరీ అవ్వడం. అవును మామాస్, తాండేల్ మూవీ ఒక నిజ జీవిత కథ. డైరెక్టర్ ఈ ట్రూ స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి ఆయన స్టైల్లో తీయడం. నెక్స్ట్ ఈ మూవీలో మైనస్ గురించి మాట్లాడితే ఫస్ట్ డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ ప్రాపర్గా లేదు. కొన్ని చోట్ల డైరెక్టర్ తడబడ్డాడు. సెకండ్ థింగ్ నాగ చైతన్య అండ్ గ్యాంగ్ పాకిస్తాన్ జైల్లో ఉంటారు. ఇక్కడ మనకు వాళ్ళు జైల్లో ఉన్నారా లేక హాలిడే ట్రిప్ కి వెళ్ళారా అన్న ఫీల్ వస్తుంది. థర్డ్ పాయింట్ ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ భయ్యా అంత ఇంప్రెసివ్ గా లేవు. మొత్తంగా ఇదంతా వదిలేసి ఈ మూవీని ఒకసారి చూడొచ్చా అంటే ఎస్, తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ఐ థింక్ నాగ చైతన్య ఈ మూవీతో 100 crores కొడతాడు అనిపిస్తుంది. ఒకవేళ మీలో ముందే ఈ మూవీని ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి ఇంకెన్నో మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.